తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దిన ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడి ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకి ఆయన అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చేప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈ పక్షం ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి ఈ పక్షం అంతా సామాన్య ఫలితాలే ఉంటాయి, కాకపోతే బాగుంటుంది. సామాన్యంగా ఉన్నప్పటికీ యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి వీళ్ళకి అంటే రవి శుక్రులు కలిసి ఉండడం. రవి శుక్రుడు ఇద్దరు, బుధుడు రాహుతో కలిసి అందరూ 4 గ్రహాలు కలిసి ఉండడం వల్ల ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో కుటుంబంలో కావాల్సిన అనుకున్న కోరికలు, కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతుంటాయి. అదే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీకి ఉద్యోగం కావాలి, ఉద్యోగం వస్తుంది. ఒక కుటుంబంలో వ్యాపార అభివృద్ధి కావాలి, వ్యాపార అభివృద్ధి అవుతుంది. ఒక కుటుంబంలో వివాహం కావాలి, వివాహం అవుతుంది. ఒక కుటుంబంలో సంతాన యోగం కావాలి, యోగం వస్తుంది. అంటే మన కోరిన కోరిక తరువు అన్ని నెరవేరే అవకాశాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పక్షంలో కనిపిస్తున్నాయి చక్కగా. ఎందుకంటే శుభగ్రహమైన ద్వితీయ స్థానంలో శుభగ్రహం, పూర్తి శుభుడైన శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం. సో ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నారో
అన్ని పనులు అవుతాయి. సో రాహుల్ కలిసి ఉన్నాడు కనుక ఫాస్ట్గా అవుతాయి. మామూలుగా అయితే శుక్రుడు ఇచ్చేస్తాడు కోరిక, ఓకే తీరుస్తా అంటాడు. రాహుల్ అంటే ఇప్పుడే తీర్చేయి, అది పద్ధతి అనమాట. ఎప్పుడో తీస్తే కాదు, ఇప్పుడు తీర్చేసేయి అని చెప్పేసి. శుక్రుడు ఏంటంటే ఇస్తాను తీరుస్తాను, అది ఎప్పటికైనా తీర్చొచ్చు, అది ఇవాళ అవ్వచ్చు రేపు అవ్వచ్చు. ఇప్పుడు మాకు ఇల్లు కావాలి, ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఇల్లు ఇస్తా అంటాడు. రాహు అనుకో రేపే ఇచ్చేసి చూపించాక ఆ ఇల్లు ఇప్పుడే అడ్వాన్స్ ఇప్పించు అని చెప్పి అడుగుతాడు అనమాట. అలాంటి తత్వం అనమాట ఇది. సో దానివల్ల ఏంటంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి. చక్కగా అన్ని పనులు మామూలుగా కోరికలేదు. అయితే ఏంటంటే ఇక్కడ అన్నిటితో పాటు కొంత మాయ కూడా ఉంటుంది. సో ద్వితీయ స్థానం రాహు అంటే అధికంగా ఖర్చు, మాయలో పడడం. సో వేరే ఆలోచనలు రావడం, వేరే వాళ్ళతో స్నేహం చేయడం, వేరే విధంగా అర్థం చేసుకుని వెళ్ళడము, భార్యాభర్త మధ్యన సమస్యలు రావడము, పిల్లలు కొంత మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం తల్లిదండ్రులని. సో మా అమ్మ నాన్న ఎప్పటికీ మాట వినరు, వీళ్ళు ఎంతే అని చెప్పి పిల్లలు మాట వినకుండా దారి తప్పడం. సో కుటుంబంలో ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఆ చెడు అనేది ఏంటంటే కోరికలు ఎక్కువగా అయిపోయి తెచ్చుకోవడం, ఆవేశం. ఇప్పుడు రాహు అని చెప్పి అది ఇప్పుడు తీర్చేయి, ఆ పద్ధతి. సో ఇప్పుడు ఒక కోరిక కలిగింది, అది ఇప్పుడు తీర్చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నాల్లో వెళ్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిందంటే బ్యాలెన్స్ కోల్పోకుండా చేసే విషయము, ఆలోచన విచక్షణ అనేది కరెక్ట్గా ఉందా లేదు చూసుకోవాలి. వీళ్ళు చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, లాభపడే అవకాశం ఉంది. రెండు ఉన్నాయి, రెండులో ఇది లాభం ఇది కష్టం, రెండు వీళ్ళకి సమానంగా నడుస్తున్నాయి. ఈ కంటికి నొప్పి వచ్చినా మనకే బాధ, ఈ కంటికి నొప్పి వచ్చినా మనకే బాధ. అలా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఉంది కనుక వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కొన్నా ఆలోచించి కరెక్ట్గా తీసుకుంటున్నాం లేదా, ఈ నిర్ణయం కరెక్టా కాదా అని కుటుంబం పరంగా అందరూ కూర్చొని నిర్ణయించుకుంటే అది మంచి ఫలితాలు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటే అది వాళ్ళ కష్టకాలాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇండిపెండెంట్ తెలియట్లు కాకుండా కుటుంబం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కట్టుబడి అందరూ చేయాలి. అది అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. కలిసి ఉంటే కలదు సుఖం 100% అలా జరుగుతుంది. లేదు నా దారి నాదే, నీ దారి నీదే అంటే ఒకళ్ళు మంచి దారి వెళ్తే మంచి పని జరుగుతుంది, చెడు దారి వెళ్తే చెడు పని జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకోండి ఒక పార్టీకి వెళ్ళాం, అక్కడ వాళ్ళకి ఇబ్బంది పడే ఆ సిచ్యువేషన్స్ జరగచ్చు. ఒక భజనకి వెళ్ళాం, మంచి మార్గం వచ్చే అవకాశం ఉంది. సో మనం భజనకి వెళ్తున్నామా పార్టీకి వెళ్తున్నామా అని చూసుకోవాలి. అంటే భజన అంటే దేవుడు కార్యక్రమాలు పాల్గొనడం, ఏదో ఒక స్తోత్ర పారాయణలో చేయడం కానీ, ఏదైనా ప్రవచనలు వినడం కానీ వెళ్తే, లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, క్షేత్ర దర్శనాలకు వెళ్ళడం కానీ మంచి జరుగుతుంది. విహారయాత్రలకి, వినోదాలకి, విందులకి, విలాసాలకి వెళ్తే మాత్రం చెడు జరుగుతుంది. సో వీళ్ళు చేయాల్సిన పని అండి విందులు విలాసాలు వెళ్ళాలంటే అది ఫ్యామిలీ పరంగా వెళ్తున్నాము. ఇప్పుడు అందరు కలిపి ఒక హాలిడే ట్రిప్ వెళ్తున్నారు, ఇబ్బంది లేదు. అంటే ఫ్యామిలీ అంతా హాలిడేకి వెళ్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. ఇండిపెండెంట్గా హాలిడే ట్రిప్కి వెళ్తున్నాం, అది ఇబ్బంది. అక్కడ ఎవరో పరిచయం అవుతారు, ఎవరితో ఎక్కువ మాటలు వస్తాయి, కలుపుదాం, దానివల్ల ఏదో జరుగుతుంది, ఇంకేదో అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం కుటుంబంలో ఉన్నాయి. దీనివల్ల కుటుంబాలు విడిపోయే అవకాశం, భార్యాభర్త మధ్య సమస్యలు, గొడవలు, కొట్లాట్లు ఇలాంటివి జరిగే అవకాశాలు. తెలియకుండా ఇప్పుడు మనం వింటున్నాం చాలా విషయాలు. ఎందుకు చంపేశారో తెలియదు, అంత పాప అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు. అలాగే ఇలాంటి కష్టాలు అనేవి జరుగుతుంటాయి. అట్లా సో ఎంత కోపం ఉండి చేస్తారు ఆ పని అని కొంతమంది అంటారు. సో అంత కష్టం చంపాలని కొంతమంది అడుగుతాం. సో రెండు న్యాయమే, కాకపోతే ఇందులో ఏది నిజమో మనకు తెలియదు. సో ఇలాంటి అవకాశాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయమైనా కుటుంబ పరంగా నిర్ణయించుకొని ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకో, భార్య ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేస్తే ఇద్దరికి ఇబ్బంది లేదు. ఇండిపెండెంట్గా ఆలోచించారా ఇద్దరికి ఇబ్బంది, కష్టపడే అవకాశం ఎక్కువ ఉంది. ఇది కుంభరాశి వాళ్ళు. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఈ పక్షం అంతా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. అలాగే కాస్త ఉపశమనం కోసం ఏదైనా మంత్రజపం లాంటిది చేసుకుంటే మంచిది అంటారు. మంత్రజపం కంటే కూడా వీళ్ళు ఏంటంటే ఈ పక్షం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జంట నాగులకి కాస్త పాలు పోసి నమస్కారం చేస్తూ, మమ్మల్ని ఏ మాయలో పడేకి స్వామి, మేము నీ సేవలో నిరంతరం ఉంటాము, భగవంతుడి నామస్మరణలో ఉంటాము, మేము మంచి దారిలో నడవాలనుకుంటున్నాం, మాకు ఆ దారి చూపించు అని చెప్పి ఈ జంట నాగులు ఉన్న గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం. రావ చెట్టు దగ్గర ఉన్నా, వేప చెట్టు దగ్గర ఉన్నా పర్లేదు, ప్రదక్షిణ చేయడం చుట్టూ. సో 9 ప్రదక్షిణాలు చేస్తూ చెప్తూ ఉన్నాం. ఈ పక్షం అంతా రోజు గుడికి వెళ్ళి చేస్తే కూడా ఇంకా చాలా మంచిది. లేదంటే ఆదివారాలు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని రావచ్చు. ఈ విధంగా చేయడం. లేదా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టుకుంటూ బయటికి వెళ్ళేటప్పుడు, స్వామి మమ్మల్ని ఏ మాయలో పడకుండా మా పని మేము చేసుకునే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి దండం పెట్టుకుని వెళ్తే కూడా పని అవుతుంది. ఓకే అమ్మా, కుంభరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.